నటుడు అల్లు రామలింగయ్య మనవడిగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించారు అల్లు అర్జున్. తర్వాత సినిమాకు తనను తాను మెరుగులు దిద్దుకుంటూ వచ్చారు. ఒక రకంగా ఆయన తనని తాను తీర్చిదిద్దుకున్నారని చెప్పొచ్చు. మెగా అనే ముద్ర ఉండకూడదని, అల్లు అర్జున్ అనే ముద్ర ఉండాలని ఆయన నిశ్చయించుకొని ఆ దిశగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో మెగా ఫ్యామిలీలో విభేదాలు కూడా చోటు చేసుకున్నాయి. అయినా ఈ రోజు పాన్ ఇండియా హీరోగా అవతరించారు. తెలుగు సినీ పరిశ్రమకు కలగా మిగిలిపోయిన జాతీయ ఉత్తమ నటుడి అవార్డును పుష్ప సినిమా ద్వారా అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తోన్న పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కాబోతుంది. ఇందులో ఫహద్ ఫాజిల్, రష్మిక, సునీల్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి. సినిమా విడుదలవ్వడమే ఆలస్యం కానీ బాగుందనే టాక్ వచ్చి 1000 కోట్ల రూపాయలు వసూళ్లు ఖాయమంటున్నారు విశ్లేషకులు. తాజాగా జరిగిన తెలుగు దర్శకుల దినోత్సవ కార్యక్రమానికి బన్నీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ఎంతో సింపుల్ గా కనిపించారు. అలాగే స్టైలిష్ గా ఉన్నారు. తనను తాను ఎందుకు స్టైలిష్ స్టార్ అంటారో మరోసారి నిరూపించారు. ఈ వేడుకల్లో ఆయన చేతికి పెట్టుకున్న వాచ్ గురించి చర్చ నడిచింది. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బన్నీ ధరించిన పైనారా వాచ్ ధర 3,97,431గా ఉంది. దీన్ని చూసిన నెటిజన్లు బన్నీకి ఈ వాచ్ అంటే ఎంతో ఇష్టం అనుకుంటా అని అనుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 తర్వాత అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తారు. నమస్కారం, నేను మీ ఎస్థర్ని. సో ఎస్ఆర్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ ఇవ్వండి. లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ కోసం ఫాలో అవ్వండి.